హాయ్ అండి. ఈరోజు నా ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన జున్ను గెడ్డ జున్ను కేక్ ట్రెడిషనల్ వేలో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ రెసిపీ చేయడానికి వెడల్పుగా ఉండే బౌల్ ఒకటి, 1 లీటర్ జున్ను పాలు, స్వీట్‌కి సరిపడా బెల్లం. నేనైతే పావు కేజీ బెల్లం దాకా తీసుకున్నానండి. మీకు స్వీట్ ఎక్కువగా ఇష్టముంటే మీరు ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్డ్ అరోమా కోసం కొంచెం ఇలాచీ పౌడరు, పెప్పర్ పౌడరు తీసుకున్నాను. ఫస్ట్ అయితే మిల్క్‌ని బౌల్‌లో పోసుకొని మీ టేస్ట్‌కి సరిపడా జాగరీని ఇలా చిన్న చిన్న ముక్కలు అయ్యేలాగా బ్రేక్ చేసుకోవాలి. మీకు నచ్చితే బెల్లం బదులు పంచదార కూడా యూజ్ చేయొచ్చు. జాగరీ పీసెస్‌ని మిల్క్‌లో వేసి అది కరిగిపోయేదాకా స్పూన్‌తో తిప్పుతూ ఉండాలి. బెల్లం మొత్తం మెల్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. అడుగున కొంచెం బెల్లం ఉండేలా చూసుకోండి. అది ఎందుకు అనేది వీడియో లాస్ట్‌లో చెప్తాను. ఇప్పుడు మిల్క్ బౌల్ స్టీమ్ చేయడానికి దానికంటే కొంచెం పెద్ద గిన్నెలో మిల్క్ బౌల్ సగం హైట్ వచ్చేలా వాటర్‌ని తీసుకోవాలి. మిల్క్ బౌల్‌ని ఇక్కడ చూపించినట్లు పెద్ద గిన్నెలో స్లోగా పెట్టుకోవాలి. తర్వాత ఈ బౌల్‌ని ప్లేట్‌తో కవర్ చేయాలి. ఇప్పుడు దీన్ని బర్నర్ మీద పెట్టి డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో స్టీమ్ చేసుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియం లెవెల్‌లో పెట్టేసి 20 మినిట్స్ బాయిల్ చేశాక మూత తీసి చూస్తే ఇలా ప్లేట్ మీద స్ట్రీమ్ వాటర్ ఉంటాయి. ఈ వాటర్‌ని పక్కకు వంపేసి మూత తీసి జున్నుని చెక్ చేయాలి. ఆల్మోస్ట్ గట్టిగా అయ్యింది. ఇప్పుడు మిల్క్ బౌల్‌లోని స్ట్రీమ్ వాటర్‌ని కూడా పక్కకి వంపేసి మిల్క్ మీద ప్లేట్ పెట్టకుండా ఇంకో 2 మినిట్స్ ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. చూడండి, నైఫ్‌కి ఏమాత్రం తడి లేకుండా డ్రైగా ఉందో. ఇక మన జున్నుగడ్డ రెడీ అయినట్లే. ఈ స్టేజ్‌లోనే లైట్‌గా ఇలాచీ పౌడర్, దానిపైన పెప్పర్ పౌడర్‌ని యాడ్ చేసి మూత పెట్టేసి ఫ్లేమ్‌ని ఆఫ్ చేయాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఉంచితే చాలు. లోపల ఉన్న హీట్ వల్ల ఇలాచీ అండ్ పెప్పర్ పౌడర్స్ అరోమా అనేది జున్నుకు పట్టేస్తుంది. ఇప్పుడు జున్ను బౌల్‌ని బయటికి తీసి నైఫ్‌తో చూపిస్తున్న విధంగా గిన్నెని రౌండ్‌గా తిప్పుతూ కట్ చేసుకోవాలి. బౌలు అడుగు కాన కట్ అయ్యింది అనుకున్నప్పుడు ఇలా ఒక ప్లేట్‌లో బౌల్‌ని తిప్పేసి అడుగు భాగంలో గట్టిగా కొట్టాలి. ఇన్ కేస్ జున్నుగడ్డ విడిగా రాకపోతే బౌల్‌ని కొంచెం సేపు కూల్ చేసుకోవాలి. తర్వాత బౌల్‌ని ట్యాప్ చేస్తే ఈజీగా జున్ను బౌల్ నుంచి సెపరేట్ అయిపోతుంది. పైన యెల్లో కలర్ లేయర్ చూసారా? స్టార్టింగ్‌లో మనం కొంచెం బెల్లం వదిలేసాం కదా! అది ఇలా ఫార్మ్ అయ్యింది. ఎప్పుడైనా జున్నుకి అడుగున కొంచెం బెల్లం వదిలేస్తే అది లేయర్ లాగా ఫార్మ్ అయ్యి జున్నుగడ్డ ఈజీగా బౌల్ నుండి సెపరేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఫైనల్‌గా జున్ను కేక్‌ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఈజీగా 1 వీక్ దాకా స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.